100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణలో ఐటీ పరుగులు పెడుతోంది. ఐటీకి కేర్ ఆఫ్గా హైదరాబాద్ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడనుంది. అమెరికాలో న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లాంటిదే మన తెలంగాణలో ఆవిష్కృతం కానుంది. టీ స్క్వేర్ నిర్మించి హైదరాబాద్ సిగలో మరో ఐకానిక్ ల్యాండ్ మార్కును చేర్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు కానుంది లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఎవరైనా అక్కడ బిల్ బోర్డుపై ప్రకటనలు వేయించుకొని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏదైనా సరే అక్కడి ప్రకటనలకు అంత పాపులారిటీ వచ్చింది. ఆ ప్రాంతం కూడా ఉల్లాసంగా గడపడానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ టైమ్స్ స్క్వేర్ వాణిజ్య ప్రాంతమే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కూడా, ఎంటర్టైన్మెంట్ హబ్. బిల్లు బోర్డుల చుట్టూ జనాలు వీడియో కాల్స్, సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తుంటారు. బిజీ లైఫ్కు చిన్న ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ సేద తీరుతుంటారు. వీడియో, బిల్ బోర్డులతో, ప్రకటనలతో 24 గంటలు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది సందర్శిస్తుంటారు అని నివేదికలు చెబుతున్నాయి. ఇక అలాంటి టైమ్స్ స్క్వేర్నే హైదరాబాద్లోనూ ప్లాన్ చేస్తుంది రేవంత్ సర్కార్. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ స్క్వేర్ పేరుతో ఐకానిక్ నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి TGIIC టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆగస్టు 9వ తేదీ వరకు బిడ్లను సమర్పించడానికి వీలు కల్పించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని ప్రతిపాదించింది. మధ్య దిగువ తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. రోజువారీ పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టీ స్క్వేర్లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. హైదరాబాద్లో ఐటీ కారిడార్ విదేశీ నగరం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తైన అద్దాల భవనాలు, ఐటీ కంపెనీలతో పాటు టీ హబ్, నాలెడ్జ్ హబ్, గేమింగ్ హబ్ వంటివి ఉన్న చోట టీ స్క్వేర్ ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. TGIIC ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఐటీ కారిడార్లో ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నారు. ఇక ఈ టీ స్క్వేర్ కేంద్రం నిర్మాణంతో భారీగా ఆదాయం కూడా వస్తుంది. ప్రముఖుల పుట్టినరోజుల వేడుకలు, సినిమాల అప్డేట్లు, అవార్డులు, చారిత్రక విశేషాల వంటి వాటికి ఇక్కడ బిల్ బోర్డుల మీద ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగస్టులో టెండర్లు ఖరారు చేసి వెంటనే నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంది. టీ స్క్వేర్ ద్వారా హైదరాబాద్ సిటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఖ్యాతిని మరింతగా మెరుగుపరచడమే కాకుండా ప్రధాన పర్యాటక, వాణిజ్య కేంద్రంగా కూడా మారనుంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ఇలాంటి ఐకానిక్ టవర్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.